నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' మూడవ భాగాన్ని విందామా? ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల పంకించి, "ఏమిటి మీనాక్షి కొడుకుల పెళ్ళిళ్ళు చేసేసిందా? నన్ను పిలవకుండానే?" అంటూ చకచకా అడుగులు వేశారు. ఎవరో వచ్చారన్న సంగతి యాదయ్య వెళ్ళి చెప్పినట్లున్నాడు. అత్తయ్య గుమ్మం దగ్గరికి ఎదురొచ్చారు. "నేను రాకుండానే శ్రీనిలయంలో శుభకార్యాలు జరుగుతాయని అనుకోలేదు. నీతో ఏంటి గాని శ్రీలక్ష్మిని ఇలా పిలు. నేను ముస్తాబు చేయాలననేదిగా, సంగతి ఏమిటో తేల్చుకుంటాను" అంటూనే నా వైపు ఒకసారి చూసి, "ఈ అమ్మాయి నీ కోడలా?" అత్తయ్యని అడిగారు. అత్తయ్య మొహంలోకి అదొకలాంటి నిర్లిప్త భావన వచ్చింది. కొంచెంగా తల తిప్పుకుని, "విష్ణు భార్య" అన్నారు చాలా మెల్లగా. నా వెన్ను మీద ఎవరో చెళ్ళున చరిచినట్లుగా ఉలిక్కిపడ్డాను. అత్తయ్య అవునని అనకుండా విష్ణు భార్య అని చెప్పడంలో వేరే ఉద్దేశం ఏమైనా ఉందా, లేక యథాలాపంగా అన్నారా? ఆవిడ ఇంకేదో అనబోతుంటే అత్తయ్య అడ్డం పడుతూ, "నువ్వు లోపలికి రా ముందు" అంటూ ఆవిడ చేయి పట్టుకున్నారు. ఎందుకో గాని అత్తయ్య గొంతు రుద్ధం అవటమే కాదు, కళ్ళ నిండుగా నీళ్ళొచ్చాయి. "మా గదిలో కూర్చుందాంరా" అంటూ వనజని తీసుకొచ్చాను. వనజ అంతా కలే చూస్తూ, "అబ్బా, మీ ఇల్లు ఎంత గొప్పగా, ఎంత విశాలంగా, ఎంత బావుందో! నువ్వు అదృష్టవంతురాలివి" అంది. "అవును, చాలా విశాలం. ఎవరిని పలకరించాలన్నా పర్లాంగ దూరం నడక తప్పనిసరి" జోక్గా అంటూ నవ్వాను. శ్రీనిలయాన్ని చూసి నన్ను అదృష్టవంతురాలనడం నాకు నచ్చదు. విష్ణు గురించి తెలిసి ఆ మాట అంటే నాకు సమ్మతంగా, ఆనందంగా ఉంటుంది. మా చిన్న డాబా ఇంట్లో ఎంత సౌకర్యంగా, హాయిగా ఉండేదాన్నో, ఇక్కడ ఇంత పెద్ద భవంతిలోనూ అలాగే ఉన్నాను. నాకు తేడా ఏం లేదు మరి. ఇప్పుడు చెప్పు, శ్రీలక్ష్మి ఎవరు? వనజను కూర్చోబెట్టి అడిగాను. "బావుంది. మీ ఇంట్లో వాళ్ళెవరో అని నేననుకుంటుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి?" అంది ఆశ్చర్యంగా చూస్తూ. "మేమిక్కడకు బంధువుల పెళ్ళికని వచ్చాం. ఈరోజు వెళ్ళిపోవాలి. మా అత్తగారేమో మీనాక్షిని, శ్రీలక్ష్మిని చూసి చాన్నాళ్ళయింది, చూసి వెళదామంటూ ప్రయాణం రేపటికి వాయిదా వేసింది. దారి పొడవునా ఆవిడేవో కబుర్లు చెప్తున్నారు కానీ నేను సరిగా వినలేదు. మా అత్తగారు మీ అత్తగారికి స్నేహితురాలని మాత్రం తెలుసు. ఆవిడ ఎప్పుడెప్పటివో ఎవరెవరివో సంగతులు చెబుతూనే ఉంటారు. నేను కొడతానే కానీ వాళ్ళెవరు వీళ్ళెవరు అని వివరాలు అడగను. అడిగితే అమ్మో, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ వినలేక నేను తలపట్టుకోవాల్సిందే" అంటూ నవ్వింది. సంవత్సరం క్రితమే తనకు పెళ్ళయిందని, అతనికి వరంగల్లో ఉద్యోగం కాబట్టి అక్కడే ఉంటున్నారని చెప్పింది. "వేరే కాపురం అంటే మీ ఇద్దరే కదా? నీ కోరిక తీరిందన్నమాట" అన్నాను. ఆ రోజుల్లో వనజ ఉమ్మడి కుటుంబంలోకి మాత్రం వెళ్ళను, వేరే కాపురం అని కండిషన్ పెట్టి ఒప్పుకున్న వాళ్ళనే చేసుకుంటానని సరదాగా అనేది. ఏమనుకోవాలో నాకే తెలియడం లేదు. తీరి తీరని కోరికలా అయింది అంది. "అదేమిటి? ఏం చెప్పమంటావులే, మా అత్తగారికి కొంచెం కామన్ సెన్స్ తక్కువ" అంటూ నవ్వింది. మేమిద్దరం వరంగల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటామనే అపోహతో ఆవిడ వారం 10 రోజులకోసారి వచ్చేసి ఊళ్ళో ఉన్న బంధువులందరినీ భోజనాలకు పిలిచేస్తుంది. ఎందుకలా? ఎందుకేమిటి, చెప్పానుగా కామన్ సెన్స్ కొంచెం తక్కువని. ఆ పైన ఆవిడికి ఇంతంత గిన్నెలతో ఇంతంత వండి వడ్డించాలనే సరదా ఒకటుంది. అందుకే అందరినీ అలా పిలుస్తుంది. ఆయన ఇంట్లో ఉన్న ఒక్క ఆదివారాన్ని సంతర్పణ కింద మార్చేస్తుంది. ఇప్పుడు మా అత్తగారి పల్లెలోని బంధువుల పిల్లలిద్దరు కాలేజీ చదువుకొచ్చారు. వాళ్ళు హాస్టల్లో చేరుద్దాం అనుకుంటుంటే ఈవిడేమో మా దగ్గర ఉంచమని వాళ్ళను ఒప్పిస్తున్నారు. ఆవిడ తరచూ రాలేకపోయినా కానీ వాళ్ళు మాకు తోడుగా ఉంటారట. మొహమాటంతో నేనేమో గట్టిగా కాదని చెప్పలేకపోతున్నాను. అత్తగారు మంచిదైనంత మాత్రాన సరిపోదు, కామన్ సెన్స్ కూడా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ పెద్దగా నవ్వింది. "నీ కష్టాలు గొప్ప సరదాగా ఉన్నాయి" అంటూ నేను నవ్వాను. "అవును గాని వేరే కాపురం అని నేనంటే నువ్వు ఉమ్మడి కుటుంబమే ఇష్టమని అనేదానివిగా, గుర్తుందా? ఇప్పుడు నీ కోరిక తీరినట్లేగా" వనజ అడిగింది. నవ్వి ఊరుకున్నాను. నిజం చెప్పాలంటే నాది తీరి తీరని కోరికలాగే అయింది. ఇంట్లో ఇంతమంది ఉన్నా నేను ఒంటరినే కదా. ముత్యాలు స్వీటు హాటు ఉన్న ప్లేటు, ఫ్రూట్ జ్యూస్ గ్లాసులు తీసుకొచ్చింది. కాసేపట్లోనే వనజను రమ్మంటున్నారని పిలిపొచ్చింది. వనజ వెళ్ళగానే ఎన్నో సందేహాలు మళ్ళీ మనసును ఆక్రమించాయి. పక్కింటి అమ్మాయిల మాటల్లో శ్రీలక్ష్మి అని పేరు వినిపించినప్పుడు వాళ్ళకు తెలిసిన అమ్మాయి కాబోలు అనుకున్నాను. కానీ ఇప్పుడు వనజ అత్తగారి మాటలను బట్టి శ్రీలక్ష్మి ఇక్కడ ఇంట్లో అందరికీ తెలిసిన అమ్మాయి అనిపిస్తోంది. విష్ణు ఎప్పుడూ చెప్పలేదు ఎందుకనో. బహుశా విష్ణు వాళ్ళ బంధువుల అమ్మాయి కావచ్చు.
విష్ణు ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పారు కానీ బంధువులందరి గురించి ఏం చెప్తారు? కానీ జానకమ్మ గారు శ్రీలక్ష్మి ఈ ఇంటి అమ్మాయే అయినట్లుగా అత్తయ్యతో శ్రీలక్ష్మిని పిలు అన్నారేమిటో. పైగా నేను కోడలనని చెప్పగానే కొడుకులు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయా అన్నట్లుగా ఆవిడ ఎందుకు మాట్లాడినట్లో. అన్నీ సందేహాలే. నీరజ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి ఎవరు అని అడిగాను. ఒక్క క్షణం నా వైపు విచిత్రంగా చూస్తూ నీకు తెలియదా అంది. నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. నాకెలా తెలుస్తుంది అనగానే అన్నయ్య చెప్పలేదా అంది. లేదన్నట్లుగా తల ఊపాను. అనవసరమని అన్నయ్య ఊరుకున్నప్పుడు మనం మాత్రం మాట్లాడుకోవడం ఎందుకు అంది గట్టిగా నిట్టూర్చి. నాకు విషయం ఏమిటో అర్థం కాక ఆతృత ఇంకా పెరిగిపోయింది. సందర్భం రాక చెప్పి ఉండకపోవచ్చు, నువ్వు చెప్పడానికే. సరే వదినా చెబుతాను, అయితే ఇప్పుడు కాదు, రేపు తీరుబడిగా చెబుతాను, చూపిస్తాను. ఇక అన్నయ్యని అడగద్దు అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఒక్క మాట అడగనా, ఏమనుకోవుగా? అంత సంశయం ఎందుకు, అడుగు అన్నాను. అది అన్నయ్యకి నీకు పరిచయం ఎక్కడా ఎలా అని. పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. నేను మెల్లగా నసుగుతూనే చెప్పాను. నాన్నగారి స్నేహితులు లాయర్ రామబ్రహ్మం గారి దగ్గరకు మీ అన్నయ్య సలహాల కోసం వస్తుంటారనుకుంటా కదా. ఆ అంకులే ఒకసారి ఏదో భూముల అమ్మకం గురించి మాట్లాడాలని ఆ పని మీద మా ఇంటికి నాన్నగారి దగ్గరకు మీ అన్నయ్యని తీసుకొచ్చారు. అలా పరిచయం. నీరజ నిర్లిప్తంగా చూసింది. తన మొహంలో కనిపించిన భావం ఏమిటో అంతుపట్టలేదు. నీరజ వెళ్ళగానే విశ్రాంతిగా పక్క మీద వాలిపోయాను. శ్రీలక్ష్మిని చూపిస్తానని నీరజ చెప్పింది. అంటే ఈ ఊళ్ళోనే ఉంటుందన్నమాట. విష్ణువును ఈ విషయంగా అడగవద్దని అన్నది ఎందుకనో. విష్ణువుతో నా పరిచయం గురించి అడిగింది. ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పాను. అంతకుమించి తనతో ఏం చెప్పగలను? మనసు ఆ రోజుల్లోకి జారిపోయింది. ఆ రోజు వర్షం పడి వెలిశాక వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నాన్నగారు అరగంటలో వచ్చేస్తానని చెప్పి బయటకు వెళ్ళారు. నాన్నమ్మ పక్కింటి వాళ్ళకి మనవడు పుట్టాడని చూసి రావడానికి వెళ్ళింది. నేను సరదాగా మొక్కల చుట్టూ ఉన్న గడ్డి పరకల్ని తీసి పాదులు చేస్తున్నాను. ఇంతలో పద్మ హడావిడిగా పెరట్లో ఉన్న నా దగ్గరకు వచ్చింది. ముందు హాలు గది గడియ వేసుకోమని నాన్నమ్మ చెప్పింది, కానీ ఈ కాస్త పని అయ్యాక ఎలాగూ ఇంట్లోకే వెళ్తాను కదా అనుకుంటూ బద్దకించాను. అంకుల్ ఇంట్లో లేనట్టున్నారే, ఇప్పుడు ఎలా? ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటే వెంటపడి గొడవ చేస్తున్నాడని చెప్పానే, అతన్ని తీసుకొచ్చాను అంది కంగారుగా. పద్మ రోజు సాయంకాలం పూట కంప్యూటర్ క్లాసుకు వెళ్తుంది. ఎవరో అతను వెంటబడి ప్రేమ దోమ అంటూ వేధిస్తున్నాడని చెప్పింది. పద్మకు తల్లి లేదు. సవత్తల్లి నోరు చాలా పెద్దది. పద్మలో ఏ తప్పు కనిపిస్తుందా అని అరవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రేమ గీమ అంటూ ఏవైనా పిచ్చి వేషాలు వేస్తే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఇతను పక్కపక్కనే నడుస్తూ రావడం, మాట్లాడబోవడం ఎవరైనా చూసి పిన్నికి చెబితే ఎంత రభసవుతుందో అని పద్మ భయపడుతుంటే నేనే ఒక సలహా ఇచ్చాను. మా ఇల్లు దారిలోనే కాబట్టి ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం రమ్మని చెప్పి తీసుకొస్తే నాన్నగారితో గట్టిగా చివాట్లు పెట్టిద్దామని అన్నాను. అందుకే ఇప్పుడు అతన్ని తీసుకొచ్చిందన్నమాట. నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి, నాన్న లేకపోతేనే నేనున్నానుగా, చూడు ఎలా దుమ్ము దులిపేస్తాను అన్నాను, రెండు అరచేతుల్ని కలిపి దులుపుకుంటూ. ఏయ్, మొహానికి మట్టి అంటుకుందే. పద్మ అంటే ఇవేమైనా పెళ్లి చూపులా, పర్వాలేదులే పద అన్నాను. ఎందుకు వచ్చిన గొడవలే కానీ ఏదో మామూలుగా మాట్లాడు, గట్టిగా కోప్పడకు అంది బెదురుగా చూస్తూ. పద్మకు భయం ఎక్కువ, చాలా పిరికిది. వెంటబడి వస్తున్న వాడితో గట్టిగా మందలిస్తూ మాట్లాడటానికి భయమే, ఇంట్లో వాళ్ళతో ఏ మాట అయినా చెప్పుకోవడానికి భయమే. బొత్తిగా నోరు లేదు. నీకెందుకు, నేను మాట్లాడతాగా, నువ్వుండు అంటూ లోపలికొచ్చాను. వీరనారిలా చాలా ఆవేశంగా వచ్చిన నేను హాలుగది గుమ్మం దగ్గరే రెప్పవేయడం కూడా మర్చిపోయినట్లుగా విభ్రాంతిగా ఒక్క క్షణం నిలబడిపోయాను. సోఫాలో కొంచెం వెనక ఆనుకుని కూర్చుని మ్యాగజైన్ తిరిగేస్తున్న అతనిని చూసి, ఇదేమిటి, పద్మను అల్లరిపెట్టే ఆక్తాయి కుర్రాడు ఇలా ఉన్నాడేమిటి అనుకున్నాను. నిజం చెప్పాలంటే మోహన రాగమ హా మూర్తివంతమాయే అన్నట్లుగా ఉన్నాడు. పసిమి రంగులో, చక్కని కనుముక్కు తీరులో అందంగా మాత్రమే కాదు, చదువు సంస్కారం కలవాళ్లా ఉన్నాడు. ఇతని గురించి పద్మ కాకుండా ఇంకెవరైనా అలా చెప్పి ఉంటే అస్సలు నమ్మేదాన్ని కాదేమో. పద్మ తమాషాకైనా అసత్యాలు అతిశయోక్తులు కానీ చెప్పదని నాకు తెలుసు. ఆకారానికి అంతరంగానికి పొంతన లేకపోవడం అనే విషయానికి ఇతనే నిర్వచనంలా ఉన్నాడు. ఎలా ఉంటే ఏమిటి, ప్రవర్తన సవ్యంగా లేనప్పుడు ఖండించాల్సిందే.
అతను కూర్చున్న సోఫాకి ఎదురుగా కుర్చీని ఆనుకుని నిలబడి ఒకే ఒక్క క్షణం నిశితంగా చూశాను. ఇతనేమిటి పద్మను అల్లరి చేయడమేమిటి? చచ, నిజం కాదు అనిపించింది. మళ్ళీ పద్మ అబద్ధం చెప్పే రకం కాదుగా అనుకుంటూ, ఏం చదివారు అని అడిగాను. స్టూడెంట్లా అనిపించలేదు, అందుకే ఏం చదువుతున్నారు అని అడగలేదు. అతని కళ్ళల్లో కొంచెం విస్మయం కనిపించింది. చేతిలోని మ్యాగజైన్ టీపై మీద పెట్టేస్తూ, ఏదో మామూలు చదివే, ఫుల్ స్టాప్ పెట్టి చాన్నాళ్ళయింది అన్నాడు. ఉద్యోగం? ఇంటర్వ్యూ చేస్తున్న దానిలా అడిగాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ పెదవులు విరిచాడు. నిరుద్యోగులు అన్నమాట అంటూ నేను కూర్చుని విసురుగా, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను. అబ్బే, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదండి. పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. ఉద్యోగం లేదు కాబట్టి పెళ్లి ఆలోచన లేకపోవడం బాగానే ఉంది. మరి ప్రేమ మాత్రం ఎందుకు? కాలక్షేపం కాబోలు. ప్రేమ అంటే మీ ఉద్దేశం ఏమిటి? సూటిగా అడిగాను. నేను తీసుకోబోయే క్లాస్కి నాంది సూచనంగా. ప్రేమ అంటే ప్రేమే, నాకేం కోపం లేదు. అతని కళ్ళల్లో కనిపించిన అల్లరి నవ్వుకు నాకు చాలా ఆవేశం వచ్చింది. ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మరి ప్రేమంటూ ఆడపిల్లల వెంటబడటం మాత్రం ఎందుకండి? కాలక్షేపమా? నేనంత ఆవేశంగా అడుగుతున్నా అతనేం బెదురు లేకుండా తాపీగా చిదానంద స్వామిలా చిరునవ్వుతోనే చూస్తుండటంతో నాకు చిర్రెత్తింది. ప్రేమ అనేది అపురూపమైన మధురమైన భావన. అది ఏ ఇద్దరి మధ్యనైనా పువ్వు వికసించినంత సహజంగా కలగాలి. వెంటబడి వేధిస్తే మొగ్గ వికసిస్తుందా, ప్రేమ పుడుతుందా? పైకి సంస్కారవంతుల్లా కనిపిస్తున్నారు, ఇలా ఆకతాయిలా. నా మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి, ప్రేమ గురించి ఏంటన్నారు? మీరు చెప్పింది ఏదో బాగున్నట్లుందే, మళ్ళీ ఓసారి చెప్పండి అనేసరికి నేను కోపం ఆపుకోలేకపోయాను. మీకు వేళాకోళంగా ఉందా ప్రేమ అంటూ వెంటబడటం? మీకు చెలగాటమే కావచ్చు. అమ్మాయిలకది ఎంత సంకటంగా ఉంటుందో మీకెందుకు అర్థం కాదు? ప్రేమించానని అనగానే మీ అందానికి అమ్మాయిలు పడిపోతారని మీ ఉద్దేశం, అవునా? అతని పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. థ్యాంక్స్ అన్నాడు. దేనికి? అర్థంగాక అడిగాను. మీరిచ్చిన కాంప్లిమెంట్కి. ఒక అమ్మాయి నోటి నుండి నా అందం గురించిన మాట వినడం ఇదే మొదటిసారి మరి అన్నాడు. అందం గురించి కాదు, మీ ప్రవర్తనను ప్రశంసిస్తే అప్పుడు ఆనందించండి. మీరంటే ఆసక్తి చూపించే అమ్మాయి వెంట పడాలి కానీ ఇష్టం లేదు అని మొత్తుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వెనక నుండి సుజనా సుజనా అంటూ పద్మ మెల్లగా పిలవడం వినిపించి మాటలు ఆపి అటువైపు చూశాను. అరచేత్తో నుదురు మీద కొట్టుకుంటూ దగ్గరకు రమ్మని పిలిచింది. పద్మ దగ్గరకు వెళ్ళి, నువ్వు మాట్లాడలేవు సరే, నేను అడుగుతున్నా నువ్వెందుకే అంత కంగారు పడిపోతున్నావు అన్నాను కొంచెం చిరాగ్గా. అది కాదే బాబు, నీ ధోరణి నీదే గాని నేను పిలుస్తున్నా నువ్వు వినిపించుకోవడం లేదు. నేను తీసుకొచ్చింది ఇతన్ని కాదే, ఇతనెవరో నాకు తెలీదు అంది. ఒక్క క్షణం నాకు మతిపోయినట్లయింది. తెల్లమొహం వేశాను. చిచి, వెనక ముందు ఆలోచించకుండా ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానేమిటి? నన్ను నేనే తిట్టుకున్నాను. అయినా పద్మ లోపలికొచ్చిన ఆ కాస్త టైంలోనే అతనేమయ్యాడు? ఇతనెప్పుడొచ్చాడు? ఎవరికోసమో అయోమయంగా అనిపించింది. అతని దగ్గరకు వచ్చి మెల్లగా, సారీ, నా ఫ్రెండుని ఎవరో అల్లరి చేస్తుంటే తొందరపడి అంటూ నసుగుతుంటే అతను చిరునవ్వుతో, మీరు చెప్పకుండానే సీన్ నాకు అర్థమైంది. నేను వచ్చేటప్పటికి ఇక్కడున్న అతన్ని విశ్వనాథం గారు ఉన్నారా అని అడిగితే తడబడుతూ ఉన్నారు అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయాడు. మీరు అతని గురించే మాట్లాడుతున్నారని ఊహించాను అన్నాడు. మీరు నాన్నగారి కోసం వచ్చారా? ఇంతకుముందే బయటకు వెళ్ళారు, కాసేపట్లోనే వచ్చేస్తానని చెప్పారు అన్నాను. లాయర్ రామబ్రహ్మం గారితో కలిసి వస్తానని చెప్పాను. ఎవరో ముఖ్యమైన క్లయింట్ రావడంతో ఆయన ఆగిపోయారు అంటూ తన పేరు విష్ణు అని చెబుతూ పరిచయం చేసుకున్నారు. నేను పద్దుని పిలిచి పరిచయం చేసి సంగతంతా చెప్పి, మీరు వేరే అని ఎందుకు చెప్పలేదు అని అడిగాను. నేనేగా, వేరే అని ఎలా చెబుతాను? తమాషాగా అనేసరికి నవ్వాం. పద్మని అక్కడే కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళి 3 గ్లాసులతో నిమ్మకాయ జ్యూస్ తెచ్చాను. 2 నిమిషాల తర్వాత విష్ణు పద్మ చేతికి తన ఫ్రెండ్ సిఐ నంబర్ ఇచ్చి, మళ్ళీ ఎప్పుడైనా అల్లరి చేస్తే ఫోన్ చేసి చెప్పండి, వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు, ప్రేమ పిచ్చి వదిలిపోతుంది. అయినా మీకు అంత అవసరం రాకపోవచ్చునేమో, మీ ఫ్రెండ్ ఝాన్సీ రాణియే ఆ పని చేయగలరు అన్నారు. ఝాన్సీ రాణి ఎవరు? పద్మ అడిగింది. నాకు ఆ సందేహం వచ్చింది. ఇంకెవరు అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు. ఆ మధ్య రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో మీ స్పీచ్ విన్నాను. ఆ రోజు మీకు నేను పెట్టుకున్న పేరు అది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతను చెప్పిన విషయం అంతా విన్నాక.
కాలేజీ స్టూడెంట్స్కు రోటరీ క్లబ్ వాళ్ళు సమాజం పట్ల యువతీ యువకుల బాధ్యత అనే టాపిక్ మీద వక్తృత్వ పోటీ నిర్వహించారు. కళాక్షేత్రం హాల్కి ఫ్రెండ్ని కలవడానికి వచ్చి వెళ్ళిపోతున్న విష్ణు నా స్పీచ్ మొదలయ్యేసరికి ఇంట్రెస్ట్ అనిపించి నిలబడే వింటుండిపోయారట. వెళుతూ ప్రైజ్ ఈ ఝాన్సీ రాణికి వచ్చిందో లేదో ఫోన్ చేసి చెప్పమని ఫ్రెండ్తో అన్నారట. ఇద్దరికీ నా పేరు తెలియనందున అలా అనుకున్నామని అన్నారు. మర్నాడు నా పేరుతో పాటు ప్రైజు నాకే వచ్చిందనే విషయం ఫ్రెండ్ తెలియజేశాట. ఇదంతా చెప్పి మంచి కొటేషన్స్, మీ స్పీచ్ ప్రవాహంలా సాగిపోవటం, మాటల్లో కనిపించిన ఆవేశం నాలాంటి వాళ్ళనే కాదు జడ్జీలను కూడా బాగా ఇంప్రెస్ చేశాయి అనుకుంటా. అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటికీ నాకు ఒక వాక్యం బాగా గుర్తుండిపోయింది. అది ప్రతి యువతీ యువకుడు నైతికత అనే కరవాలాన్ని ధరించి ఎక్కడ అన్యాయం అక్రమం కనిపించినా ఖండించే ధైర్యం సాహసం కలిగి ఉండాలి. కరెక్ట్గానే చెప్పానా అని అడిగేసరికి సంభ్రమాశ్చర్యాలతో నాకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. నా శరీరం మొత్తం గాలిలోకి లేచి గిర్రును తిరిగినట్లు అనిపించింది. నిజాయితీగా చేశారనిపించే ప్రశంసకి ఇంత పారవస్యం కలుగుతుందా? ఇంతలో నాన్నగారు వచ్చారు. విష్ణు వస్తారని నాన్నగారికి ముందే తెలుసు కాబోలు. మీరు వచ్చేలోగా వచ్చేద్దాం అనుకుని వెళ్ళాను. సారీ లేట్ అయింది అన్నారు. పర్వాలేదు, నేనే కొంచెం ముందుగా వచ్చినట్లున్నాను అని విష్ణు అన్నాడు. పద్మ నేను లోపలికి వచ్చేశాం. పద్మ ఇంటికి వెళ్తానంటూ బయలుదేరింది. నీకు బొత్తిగా జీకే శూన్యమని నాకు ఈరోజే తెలిసిందే అంది నవ్వుమొహంతో. ఎందుకనో? లేకపోతే ఏమిటి, అతన్ని చూడగానే ఆవారా టైప్ కాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. నీకు తెలియలేదటే ఏమనుకోవాలి? అయినా నలకోబరడు లాంటి అబ్బాయి నన్ను ప్రేమించానంటూ వెంటబడితే మా పిన్నిని ఈ పాడు ప్రపంచాన్ని వదిలేసి పక్షిలా అతని వెంట అడవకైనా ఎగిరిపోతాను కానీ రక్షించవే బాబూ అంటూ నీకు మొరబెట్టుకుంటానా చెప్పు? నీ మాటల మీద ఉన్న నమ్మకంతో నేను దాడి చేస్తే నాకు జనరల్ నాలెడ్జి శూన్యం అంటావా? సరిగ్గా ఆ సమయానికి వాడెవడో వెళ్ళిపోవడం, ఇతను రావటం జరుగుతాయని నేను ఎలా అనుకుంటాను? నీ ఉద్దేశం ఏమిటే? అబ్బాయి అందంగా ఉంటే చాలా? ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తావా? అందమైన విలన్లు ఉంటారు తెలుసా? అసలు నీకే జీకే జీరో అని నాకు అనిపిస్తోంది. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.